మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే ఒక సంవత్సరం తల్లికి వందనం ఇస్తున్న ఒక సంవత్సరం సంబంధించిన 15,000 13,000 రూపాయలు పోయింది. రేపు ఇవ్వబోయే అన్నదాత సుఖీభావం సంవత్సరంకి ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఉస్కాకి అయిపోయింది. అని రెండు ఒత్తిడి చేస్తే అవి కూడా అందుకే మేము చెప్పాం, మా నాడికి మందం కాదు, నీ మెల్ల వచ్చి ఇప్పిస్తామని చెప్పాం. ఆ కార్యక్రమం ఇకపోతే రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా సరే మహిళలపై అత్యాచారాలు, లేదు అంటే హత్యలు, వాళ్ళ మీద హత్యలు ఇష్టరాజ్యంగా ఉన్నాయి. దాన్ని అరికట్టే సందర్భం లేదు. ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వం మీద భక్తి లేదు, భయం లేదు. పోలీసు మీద భక్తి లేదు, భయం లేదు. ఆ రకంగా రాష్ట్రంలో తయారైంది. నిన్నటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ సంబంధించిన మాజీ మంత్రి గారిని చట్టవిరుద్ధంగా చట్టాన్ని చేతిలో తీసుకుని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే వారిని పరామర్శించడానికి వెళ్తే వచ్చిన ప్రపంచాన్ని జనం వస్తున్న ప్రజలు కార్యకర్తలు అని చూడడానికి వస్తే, అలాగే మా గౌరవ మాజీ శాసనసభ్యులు ఆ ఇంటి మీద దౌర్జన్యం జరిగితే వారిని చూడడానికి వెళ్తే వచ్చిన కార్యకర్తల్ని ప్రజల్ని ఏ విధంగా నిన్న జరిగిన ఎప్పుడు కనివిని రీతిలో రహదారులు కూడా పొక్కులతో తవ్వి వాళ్ళని రాణికంట అడ్డుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అయినప్పటికి కూడా పెద్ద ఎత్తున ఊత వాళ్ళు వస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న